చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్లో శ్రీవిల్లిపుత్తూర్ చేరుకోవచ్చు. చెన్నై నుంచి శ్రీవిల్లిపుత్తూర్కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ మదురై ఎయిర్పోర్ట్. ఫ్లైట్లో వెళ్లే వాళ్ళు మదురై చేరుకోండి. మదురై నుంచి క్యాబ్లో శ్రీవిల్లిపుత్తూర్ చేరులో ఎగ్జాక్ట్ గా ఆలయ సమీపంలో డ్రాప్ చేశారు. ఇటువైపు రథం కనిపిస్తుంది కదా, ఆ రథానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో వటపత్ర సాయి ఆలయం ఉంటుంది. ఇటువైపు ముందుకు వెళ్లి కుడివైపు ఉన్న మొదటి వీధిలో వెళ్తే ఆండాల్ ఆలయం ఉంటుంది, అంటే గోదాదేవి ఆలయం. ఈ రెండు ఆలయాలకు కనెక్షన్ ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. అదే మీరు మదురై వరకు ట్రైన్లో వచ్చి మదురై నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సులో శ్రీవిల్లిపుత్తూర్ వస్తే ఈ శ్రీవిల్లిపుత్తూర్ బస్టాండ్ చేరుకుంటారు. బస్టాండ్ నుంచి ఆలయం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఆటో తీసుకోవచ్చు. రథం ఆపోజిట్ లో ఉన్న వీధిలో ఎత్తైన గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం ఉన్న ఆలయం వటపత్ర సాయి ఆలయం. ఈ గోపురం ఎత్తు 192 అడుగులు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది తమిళనాడు రాష్ట్ర సింబల్. ఇక్కడ నుంచి మనం నేరుగా లోపలికి వెళ్తే వటపత్ర సాయి ఆలయానికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇలా ఎడమవైపు ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే ఆండాల్ ఆలయానికి వెళ్తాం. ఆండాల్ ఆలయానికి సమీపంలోనే హోటల్స్ లభిస్తాయి. శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా లోకాన్ని రక్షించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టానాథుడు. నిరంతరం ఆయన చిత్తం శ్రీ మహావిష్ణువు మీద ఉండేది. అందుకే విష్ణుచిత్తుడు అంటారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్, అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని అందించారు. పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. తులసి వనంలో కనిపించిన చిన్నారిని భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు కోదై, అంటే పూలమాల అనే పేరు పెట్టాడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్న వారంతా గోపికలని, తానుండే విల్లిపుత్తూర్ ఒకనాటి వ్రజభూమి అని భావించింది. అంతేకాదు రోజు తండ్రి విష్ణుచిత్తుడు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలలను ముందుగానే తాను వేసుకొని అవి స్వయంగా శ్రీకృష్ణుడే వేసినట్టు మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గోదాకి కృష్ణుడి మీద మరింత ప్రేమ పెరిగి కృష్ణుడితో పెళ్ళైనట్టు భావించి కాత్యాయని వ్రతం ప్రారంభించింది. గోదాదేవి ప్రేమకు కరిగిపోయాడు శ్రీకృష్ణుడు. తానే స్వయంగా మళ్ళీ విష్ణుచిత్తుని కలలో కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిగా జన్మించిన ఆండాల్ని వివాహమాడతానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధుల్లేవు. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూర్లోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి వెళ్ళాడు. పెళ్లి కూతురుగా ముస్తాబైన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. అక్కడి ప్రజలందరి సమక్షంలో ఇది జరిగింది. శ్రీ రాఘవం
శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం